వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. తెలుగు సినిమా సంస్కృతి సరిహద్దులు దాటితే ఎలా ఉంటుంది? జపాన్ వీధుల్లో బాహుబలి ప్రమాణం ప్రతిధ్వనిస్తే అక్కడి ప్రజలు మాత్రమే కాదు, మన దేశం మొత్తం షాక్ అవుతుంది. అదే ప్రస్తుతం జరుగుతోంది. బాహుబలి సినిమా క్రేజ్ తెలుగు వాళ్లకే కాదు, దేశ విదేశాల్లో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఆ క్రేజ్ మరో లెవెల్కు చేరింది. జపాన్లో ఒక మహిళ తెలుగులో బాహుబలి డైలాగ్ను పర్ఫెక్ట్గా పలుకుతుంటే చూసిన వాళ్ళు షాక్ అయ్యారు. అది చిన్న డైలాగ్ కాదు, శివగామి సాక్షిగా బాహుబలి ఇచ్చే ప్రమాణం. పూర్తి టోన్, పౌర్ణమితో ఈ వీడియో ఇప్పుడు జపాన్ నుంచి సోషల్ మీడియాలో పేలిపోతోంది. రాజమౌళి దర్శకత్వం, ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా, సత్యరాజ్ నటనలతో బాహుబలి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సునామీ సృష్టించింది. తాజాగా బాహుబలి ది ఎపిక్ గా ఎడిట్ చేసిన వర్షన్ అక్టోబర్ 31న విడుదలై రికార్డు స్థాయిలో స్పందన అందుకుంది. అదే చిత్రం ఇప్పుడు డిసెంబర్ 12న జపాన్ లో భారీగా విడుదల కానుంది. రిలీజ్ కు ముందు జపాన్ వీధుల్లో బాహుబలి ప్రమోషన్స్ వేడెక్కుతున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు జపాన్ ప్రజలను కలుస్తూ వాళ్ల రియాక్షన్లను తెలుసుకుంటున్నారు. అదే సమయంలో ఒక జపాన్ మహిళను మీరు తెలుగు నేర్చుకుంటున్నారా అని అడిగితే ఆమె సమాధానం, అవును, బాహుబలి నుంచే నేర్చుకున్నాను. ఆమెను ఏదైనా డైలాగ్ చెప్పగలరా అని అడగగానే ఒక్కసారిగా అమరేంద్ర బాహుబలి అను నేను అశేష మాహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా, మహారాజా బల్లాల దేవ సర్వ సైన్యాధ్యక్షుడిగా అహర్నిశలు అప్రమత్తుడునై వీధి నిర్వహణలో ప్రాణ త్యాగానికైనా వెనకాడబోనని రాజమాత శివగామిదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బాహుబలి జయహో ఇంత పెద్ద డైలాగ్ను ఒక్క తప్పు లేకుండా చెప్పింది. అది చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయి నోరు తెరిచారు. ఆ తర్వాత ఆమె చెప్పిన మాటే అసలు ట్విస్ట్. నేను బాహుబలి సినిమాను 100 సార్లు చూశాను, అది కూడా థియేటర్లోనే. ఎవ్రీడే ఎవ్రీ నైట్ బాహుబలి చూశాను అని చెప్పడంతో ఇన్ఫ్లుయెన్సర్లే కాదు, వీడియో చూసిన తెలుగు ప్రేక్షకులు స్టన్ అయ్యారు. ఈ డైలాగ్ వినిపించే లోపే సోషల్ మీడియా కామెంట్స్ పేలిపోయాయి. మరి మీరు కూడా వినండి. ఈ వీడియోతో ఒక విషయం మరోసారి నిరూపితమైంది. బాహుబలి కేవలం సినిమా కాదు, ఒక ప్రపంచ సంస్కృతి. ప్రభాస్, రాజమౌళి, బాహుబలి టీం క్రేజ్ టోక్యో నుండి హైదరాబాద్ దాకా ఇప్పటికీ అదే ఉత్సాహం. జపాన్ మహిళ పలికిన ప్రతి తెలుగు పదం బాహుబలి ప్రభావం ఎంత లోతుగా వెళ్ళిందో చూపిస్తుంది. ఇది కేవలం జపాన్ ప్రేమ కాదు, ఇది తెలుగు సినిమాకు వచ్చిన గ్లోబల్ గౌరవం. డిసెంబర్ 12 రిలీజ్ తర్వాత బాహుబలి మరోసారి ప్రపంచాన్ని తన వైపు తిప్పుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక తెలుగు సినిమా ఒక జపాన్ ఫ్యాన్ హృదయాన్ని ఇలా గెలుచుకుంటే ప్రపంచమే మన వైపు చూస్తోందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.